అందరికీ నమస్కారం. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు మాత్రం కురుస్తున్నాయి. సో ఈ వర్షాల వల్ల తెలంగాణలోని ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా నిండి మరి నీటిని వదులుతున్నాయి. సో ముఖ్యంగా మనం తెలంగాణలో పరిశీలిస్తే కృష్ణా రివర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ మరియు గోదావరి రివర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఈ రెండు మేజర్ గా ఉన్నాయి. సో ఈ రెండిటిలోనూ నీళ్లు ఆ ప్రాజెక్ట్స్ లో నిండి వదులుతున్నారు. సో ముఖ్యంగా మనం కృష్ణా రివర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి జూరాల ప్రాజెక్ట్. సో జూరాల ప్రాజెక్ట్స్ కూడా నిండిపోవడం జరిగింది. సో నీటిని వదిలేయడం జరిగింది. మరియు శ్రీశైలం ప్రాజెక్ట్, సో జూరాల నుండి శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా గేట్లు ఎత్తేయడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున సాగర్, సో నాగార్జున సాగర్ కూడా గేట్లు ఎత్తేయడం జరిగింది. సో ఇది కృష్ణా బేస్డ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో మరి గోదావరి ప్రాజెక్ట్స్ వచ్చేసరికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా గేట్లు ఎత్తేయడం జరిగింది. సో శ్రీరామ్ సాగర్ నుండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్, సో ఎల్లంపల్లి ప్రాజెక్ట్స్ కూడా గేట్లు ఎత్తేయడం జరిగింది. మరియు ఎల్లంపల్లి నుంచి అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ, సో వీటన్ని బెరాజులు అనమాట. సో ఈ బెరాజులు దాటిన తర్వాత సమ్మక్క సారక్క బ్యారేజ్ ఉంటుంది, సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ ఉంటుంది. సో సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ తర్వాత సీతారాం ప్రాజెక్ట్ ఉంటుంది, ఇది భద్రాద్రిలో వస్తుంటుంది. సో సీతారాం ప్రాజెక్ట్ తర్వాత లోయర్ మిడ్ మానేరు. సో ఈ ప్రాజెక్ట్స్ అంటే ఇవన్నీ గోదావరి రివర్ బేస్డ్ ప్రాజెక్ట్స్. ఇవే కాక సింగూరు ప్రాజెక్ట్ మరియు కడెం ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని వాటర్ తో నిండిపోయి మరి వదులుతున్నారు. నిజంగా ఇది ఇప్పుడు వర్షాలు బాగా ఉండడం వల్ల తెలంగాణలోని కృష్ణా మరియు గోదావరి ప్రాజెక్ట్స్ మొత్తం కలకల్లాడిపోతుంది.